రై, ఫోన్ మీద ఫోన్ చేసి నన్ను రమ్మని చెప్పి కాల్ మీద కాల్ వేసుకొని ఇక్కడ కార్టూన్ చూస్తున్నావా? ఎందుకు రమ్మన్నావు చెప్పరా? బోరు కొడుతుంది రా అని పిలిచినోడు ఫ్రెండ్, బీరు కొడదాం రారా అని పిలుస్తాడు చూడు, వాడే బెస్ట్ ఫ్రెండ్. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరా? అది సరే గాని ముందు నేను ఒకటి అడగాలి బ్రదర్. అడుక్కో. అది లవ్ మ్యారేజ్ మంచిదా, అరేంజ్ మ్యారేజ్ మంచిదా? చచ్చిపోదాం డిసైడ్ అయ్యాక ఊరేసుకొని చచ్చినా ఒకటే, గోదాట్లో దూకి చచ్చినా ఒకటే. కరెక్ట్ గా చెప్పావు బ్రదర్. ఒక అబ్బాయి సంతోషంగా జీవించగలడు, ఒక అమ్మాయి కూడా సంతోషంగా జీవించగలదు. కానీ ఒక అబ్బాయి అమ్మాయి కలిసి మాత్రం సంతోషంగా ఉండలేరు బ్రదర్. ఇప్పుడు ఇదంతా ఎందుకు నాతో చెప్తున్నావు? నేను మా ఆవిడికి డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. రేయ్, పెళ్లి చేసుకుని ఇంకా నెల రోజులు కూడా కాలేదు, ఈలోగా డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఫస్ట్ నైట్ మ్యాటర్ పక్కన పెట్టి మిగతాదంతా చెప్పు. ఫస్ట్ నైట్ నుండే చెప్తాన్రా. ఫస్ట్ నైట్ రోజు 9ంటికి సంతోషంగా వెళ్ళి బెడ్రూమ్ లో కూర్చున్నా. 10 అయినా రాలేదు, 11 అయినా రాలేదు, 12ంటికి వచ్చిందా పనమ్మాయి వచ్చింది. మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే కదా మనకు పెళ్ళయింది. మీ గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి మీరు తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. మనిద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. అండర్స్టాండింగ్ వస్తేనే అన్నీ జరుగుతాయని చెప్పిందా? అది కూడా పర్వాలేదురా. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? బాత్రూంలో నీళ్ళెవరు పోసారు? నేనే పోసాను. యూరిన్ కి వెళ్ళాను, పోసాను. యూరిన్ కి వెళ్ళారు సరే, కింద ఎందుకు నీళ్లు పోసారు? ఎందుకు పోయకూడదు? మా ఊళ్ళో అయితే యూరిన్ కి వెళ్తే కాళ్ళు కడుక్కున్న తర్వాతే ఇంట్లోకి వెళ్తాం. సిటీలో ఇంట్లోనే బాత్రూమ్ పెట్టారు, అందుకనే కాళ్ళు కడుక్కున్న తర్వాతే బయటకు వచ్చాను. ఇదేమైనా కార్పొరేషన్ టాయిలెటా? కాళ్ళు కడుక్కుని బయటకు వెళ్ళడానికి? ఇది వెస్ట్రన్ టాయిలెట్. నోరెళ్ళ పెట్టి చూడడం కాదు, ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇలా టాప్ ఓపెన్ చేసి యూరిన్ పాస్ చేశాక ఫ్లష్ చేస్తే దానంతటికి అదే క్లీన్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? 1 2 3 నేర్పించినా పర్వాలేదురా, 1కి ఎలా వెళ్ళాలో కూడా నేర్పిస్తుందిరా. నువ్వే చెప్పు బ్రదర్, మన ఊర్లో 1వ క్లాస్ చదివేటప్పుడు ఎంత హాయిగా గోడ మీద పోసేవాడిని. ఏంటి, నువ్వు 1వ క్లాస్ చదివేటప్పుడు 1కి వెళ్తూ వంపులు తిప్పేవాడివా? కట్టుకున్న మొగుడికి కిస్ ఎలా పెట్టాలో నేర్పిస్తే పర్వాలేదు, పిస్ ఎలా కొట్టాలో కూడా నేర్పిస్తారా? వాట్ నెక్స్ట్? శక్తి, రాహుల్కి బర్గర్ ఇవ్వు, ఎందుకంటే వాడు ఆకలికి తట్టుకోలేడు. తర్వాత ఫ్రిడ్జ్ లో పాలున్నాయి, ఈవినింగ్ వేడి చేసి వాడికిచ్చేసి. అంతేకాదు, వాడికి ఇంట్లో బోర్ కొడుతుంది, బయటికి ఎటైనా షాపింగ్ తీసుకెళ్ళు. ఓకే, అలాగే ఇది కూడా క్లీన్ చేసాయి. ఎవరు బ్రదరు ఆ రాహుల్? వాళ్ళ అక్కగారు అబ్బాయా? అది పెంచుకునే కుక్క. రాహుల్ కి పాలు రెడీ చేయడం, బర్గర్ రెడీ చేయడం తనకు తెలుసు గాని కట్టుకున్న ముగుడికి అన్నం పెట్టాలని తెలీదారా? వదిలే బ్రదర్, మీ ఆవిడైనా కుక్కకి అది పెట్టాను ఇది పెట్టానని చెప్తుంది, కొందరైతే కుక్కనే పెట్టుకున్నానని చెప్తారు. గ్రామంలో అమ్మాయిలకి మొక్కలంటే ఇష్టం, సిటీలో ఉన్న అమ్మాయిలకి కుక్కలంటే ఇష్టం. ఇవేం పెద్ద విషయాలేం కాదు బ్రదర్. రా. దివ్యా, దివ్యా, ఎవరొచ్చారో చూసావా? ఏంటి బ్రదర్, చూసినా చూడనట్టు వెళ్ళిపోతుంది? వస్తానుండ్రా. దివ్యా, ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం పలకరించవా? అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అతన్ని చూస్తేనే చిరాకేస్తుంది, ముందు పంపించేయండి. అయ్యో, నేను తీసుకురాలా, వాడే వచ్చాడు. ఇంటికి వచ్చిన వాళ్ళని పొమ్మని ఎలా చెప్తాం? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. 10 నిమిషాల్లో తను వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు వాంతి వచ్చేలా ఉంది. హే, వాడొక ముఖ్యమైన పని మీద వచ్చాడు, 1 వారం ఉండి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు ఇంట్లో ఉంటాడు. ఓ గాడ్, 1 వీకా? నో వే. వాడి గెటప్ ఉన్నదే డబుల్ బెడ్రూమ్. ఒక దాంట్లో మీరుంటారు, రెండో దాంట్లో నేనుంటాను. హాల్ ఖాళీగానే ఉంది కదా. హాల్లో రాహుల్ పడుకుంటాడు, వాడితో పడుకుంటే వీడి డిసీజెస్ అని వాడికి అంటుకుంటే. సరే, నేనేదోటి చెప్పి మేనేజ్ చేస్తాను. బ్రదర్, ఏం లేదు, మటన్ కర్రీలో ఏమేస్తే బాగుంటుందని అడుగుతుంది. నేను బాగా నెయ్యి మసాలా ఏమని చెప్పాను. వినేసావా? ఓ, మొత్తం వినేసావా? అయ్యో బ్రదర్, నేను తను ఎలాగోలా మేనేజ్. నేనేమన్నా బురదగుంట్లో పొరలాడే పందినా? నా డిసీజ్ అంతా తనకు అంటుకోవడానికి? నన్ను చూడగానే మీ ఆవిడికి వాంతులు వస్తున్నాయని చెప్తుంది. చూడగానే వాంతులు రావడానికి నేనేమన్నా పబ్లిక్ టాయిలెట్నా? అరే, నేను మాట్లాడతాను చెప్తున్నాను. ఇక మీదట నువ్వు చెప్పినా కూడా నేను ఈ ఇంట్లో. బాయ్. రీ, ఆగరా, నేనేదోటి మాట్లాడతాను రా. ఆగరా రే. బ్రదర్ ఆగండి. మనసు మార్చుకుందిరా బ్రదర్.
నీ బ్యాగ్ పట్టుకెళ్ళు, లేకపోతే దానికి ఏమన్నా వాడికి అంటుకుంటాయి. రై ఇంతకన్నా కాస్త విషయం ఇచ్చి చంపేడ్రా. నువ్వెందుకురా బాధపడతావు? తనెవర్రా నిన్ను వద్దని చెప్పడానికి? ఇదే ఫ్లాట్ లో నేను నిన్ను ఎలా ఉంచుతాను చూడు. తమ్ముడు, నువ్వు నా రూమ్లో పడుకోవడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే రాత్రి 1 గంట తర్వాత విశ్వ గారు ఆఫీస్ ముగించుకుని ఇక్కడికి వస్తారు. ఆ తర్వాతే నువ్వు ఇక్కడికి రావాలి. వచ్చేస్తా. సారు 3 గంటలకు లేచి వాకింగ్ వెళ్ళిపోతారు. దానికి 1 గంట ముందు మీరు లేచిపోవాలి. లేచిపోతా. ఈ మధ్యలో మీరు ఎన్ని గంటలైనా పడుకోవచ్చు. సూపర్, థ్యాంక్స్ అన్నా. మధ్యలో ఒగ్గంటే ఉందయ్యా. ఆ 1 గంట సరిపోతారా మనకి? ఏ చంద్రిక, రే మందురా. సైడ్ డిష్ నీ బాబు తీసుకొస్తాడా? బ్రదర్ ఏంటి ఇంతలా కొడుతున్నాడు? ఎందుకు బ్రదర్ భయపడుతున్నావు? మొగుడు పిల్లలు కొట్టుకోవడం పెద్ద కేసా ఏంటి? మనమేం ఎవరిని హత్య చేయలేదు కదా. ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాం, జరిగింది పోసగుచ్చినట్టు చెప్తాం, పెట్ట 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 వెనక్కి వచ్చేస్తాం. మనకి తెలియని లానా? సారీ సార్. హలో, చూసుకొని వెళ్ళొచ్చుగా. రేయ్ నువ్వెందుకురా టెన్షన్ పడుతున్నావు? రా బ్రదర్, నీ పవర్ ఏంటో చూపిద్దు గాని. ఆడే ఏరా చిల్లర పనులు చిన్న అబ్బాయి, నువ్వు బాబుతో వచ్చావేంటి? సార్, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం సార్. ఏమ్మా, నిన్ను కొట్టమని ఐడియా ఇచ్చింది ఇదేనా? అవును. ఇరికించేసింది. నువ్వు మీ ఆవిడని కొట్టావా? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. ఆ, దీని అంతటికే కారణం తనే. కోపం వస్తే తిడుతోంది, తర్వాత అప్పుడప్పుడు కొడుతోంది. పెళ్ళాం మొగుడిని కొడితే కేసు కాదు, అదే మొగుడు పెళ్ళాన్ని కొడితే పెద్ద కేసు అవుతుంది. మీరిద్దరూ మామూలుగా గొడవలు పడుతూ ఉంటారంట. వీడు మధ్యలోకి వచ్చిన తర్వాతనే చేయి చేసుకుంటున్నామని అమ్మాయి కేసు పెట్టింది. దీని అంతటికి కారణం వీడేనని చెప్పు, నిన్ను వదిలేసి వాడిని లోపలేస్తా. లేదు మా గొడవలకి వీడికేం సంబంధం లేదని అంటావా చెప్పు, వాడిని వదిలేసి నిన్ను లోపలేస్తా. చెయ్యి తీసాడేంటి? సార్ మొగుడు పెళ్ళాలన్నాక గొడవపడ్డం మామూలే. అందులో మూడో వ్యక్తి దూరడం తప్పే కదా సార్? తప్పే కదా. నువ్వు చేసిన తప్పే బ్రదర్. నాకు స్నేహితుడా చట్టమా అంటే చట్టానికే విలువిస్తాను. సార్ రూల్స్ ప్రకారం మీరు తన మీద ఏ చర్యలు తీసుకున్నా మీ ఇష్టం సార్. ఏమ్మా, మీ ఆయన ఒప్పుకున్నాడుగా, వదిలేయమంటావా? అదేం కుదరదు. ఏమనుకుంటున్నారు? పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు కొడతారా? ఒక రోజున్న స్టేషన్లో ఉంటే భయం వస్తుంది. ఒకవేళ కేసు మీరు తీసుకోనంటే మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. వీడికి ఇదేరా కరెక్ట్. పొగరే నీకు. తమ్ముడు, మీ ఆవిడ చాలా కోపంగా ఉంది. నిన్ను లోపలేయటం తప్ప ఏరే మార్గం లేదు. ఎస్ఐ సార్, బాబుని 1వ నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. రండి. సార్ మా ఫ్రెండ్ని జాగ్రత్త చూసుకోండి. రేయ్, పోన్లేండి. నువ్వెక్కడికి పోతావ్? ఆగు. ఆడు మేసం తీసేశాడు, ఇక మనం షర్ట్ తీసేయడమే బెటర్. ఎందుకు నా షర్ట్ తీసేస్తున్నావు? మీరు మీసం తీసేశారంటే నాకు షర్ట్ చిరిగిపోద్దని తెలుసు, అందుకే నేనే తీసేశా. లేసాడు. భయపడకురా, ఉండు. సార్, ఇంతకు ముందులో ఎవరిని కొట్టట్లేదు తమ్ముడు. ఎగిరి కొడితే తల తిరుగుతుంది, ఒంగోబెట్టి కొడితే నడుం పట్టేస్తుంది, కాలెత్తి కొడితే మోకాలు పట్టేస్తుంది, గట్టిగా ఓ మాట మాట్లాడితే బీపీ వచ్చేస్తుంది. ఇంకెలా కొట్టగలను? ఎస్ఐ, అంతా నువ్వు చేసిన పాపం రా. తమ్ముడిని 2వ నెంబర్ సెల్లు తీసుకెళ్ళు. అయ్యో, వదలట్రా బాబు. అయ్యో, దయచేసి వదలండి. ఇన్స్పెక్టర్ భూపతి రెడ్డి, మై బాస్, మై స్పీడ్, 1 టెరాబైట్, మై మెమరీ, 1 టెరాబైట్. నువ్వు రోజుల టీవీలో చూసింటావు, సినిమాలో చూసింటావు, యూట్యూబ్ లో చూసింటావు, డైరెక్ట్ గా చూసావా? చూపిస్తా. ఒకసారి కొడితే ఒకసారి కొట్టినట్టు చూస్తావా? ఆడు మామూలుగా కొడితేనే 10 రోజులు మంచాన పడ్డా, ఇప్పుడు ఈ రోబో కొట్టండి. ఇదే నా పవర్. చాలా ఇతనే మా తాత చంద్రయ్య. పాపం 1కెళ్తూ చచ్చిపోయాడు. 1కెళ్తూ పోయాడా? రైల్వే ట్రాక్ మీద ఆదమర్చి పోస్తున్నాడు.
రైలు గుద్ది చచ్చిపోయాడు. అయ్యో. మరి ఇతను ఎలా చనిపోయాడు? అయ్యయ్యో ఆయన చనిపోలేదమ్మా, ఆయనే ఈయన. అవునమ్మా, ఓ. అది బాగా జుత్తున్నప్పుడు తీసిన ఫోటో. చూడమ్మా, ఇది నీ పెద్దత్త పత్రం, మేడ్ ఇన్ ఇండియా. ఇది నీ చిన్నత్త పుష్పం, మేడ్ ఇన్ చైనా. చైనానా? అవును, చైనా టూర్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా అంటుకుంది ఈ చైనా పీసు. కొదవ సింహం వస్తుంది చూడు. అన్నయ్య, ఇంతకీ ఆ పెద్దాయన ఎవరండి? ఆయన్ని పెద్ద ఆయన అంటావేంటమ్మా? వాడు నా తమ్ముడు. వాడికి ఇంకా పెళ్లి కాలేదు. వాడికి సంబంధాలు చూస్తున్నాం. సంసారపక్షమైన అమ్మాయి దొరుకుతుందని ఈ జాతకంలో ఉంది. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి తన వయసే సగం అయిపోయింది. వయసు అయిపోయినా పర్వాలేదు, మొత్తం వైట్ అయిపోయింది కదా. మావయ్య, ఇతని వయసు ఎంత? ఆ, ఎంతో లేదు, రేపు దసరా వస్తే 52 నిండుద్ది. ఇంకో 8 ఏళ్ళు వెయిట్ చేయండి, ఒకటేసారి షష్టి పూర్తి చేసుకోవచ్చు. అల్లుడు, అంత మాట అనేసేవేంటి? పశుపతి, తుపాకీ నుండి దూసుకొచ్చిన తోటాలాగా నీ స్పీడ్ ఏంటో వీళ్ళిద్దరికి చూపించు. ఏంటి గురు సొంగ గంగలా వస్తుంది? నా ప్రమేయం లేకుండానే దానంతటదే వచ్చేస్తుంది. నడవడమే కష్టమైపోతుంది, పరిగెత్తమంటాడేట్రా? నా బాడీ కండిషన్ తెలుసు కూడా తనకు నా మీద ప్రేమ ఎక్కువైపోతుంటే నేను అవస్థపడాల్సి వస్తుంది. ఇక్కడ ఈ అదవటాచర పడ్డం కంటే ఏదైనా ఊరికి పోవచ్చు కదా అని. మొత్తం ఆస్తి ఆడి పేరు మీద ఉంది కదరా. అదే కరెక్టే. 3 పూట్ల తిండి కోసం మురారిలో మహేష్ బాబు కన్నా ఎక్కువగా నటించాల్సి వస్తుంది కదరా. ఎవరైనా ఉన్నారా? హలో, వినపడుతోందా? ఏమైంది? డోర్ ఓపెన్ అవ్వట్లేదు. లోపల నుంచి లాగు. రావట్లేదు. అయ్యో! బాత్రూంలో నేనా? ఏంటి బాత్రూంలోనే? పెళ్లి కావలసిన వయసులో ఉన్న కుర్రోడున్న ఇంట్లో ఏంటి మీ సరసాలు? ఎవరు వయసులో ఉన్న కుర్రాడు? అది ఆయన గురించి చెప్తున్నాడండి. జుట్టు వైట్ అయిపోయింది, బాడీ బాగా వెయిట్ అయిపోయింది. ఏం మావయ్య, ఇక మీద నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? నేనొక వారసుని పుట్టించి వాడి చేత నానా అని పిలిపించుకోవాలి. ఇప్పుడు నీకు పిల్లాడు పుట్టినా వాడు నానా అని పిలవడు, తాత అని పిలుస్తాడు. యూత్ లో ఉన్న నన్ను పట్టుకుని తాత అంటున్నాడు ఇంట్రా. తాత అని చెప్పాడు, ఇంకా వేరే ఏం చెప్పలేదు కదా అంటున్నాను. ఓ పెద్దాయనా, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను పిలవలేదురా. మిమ్మల్ని పెద్దాయనా, వినిపించట్లేదా? పెద్ద ఆయన అని పిలవడంతో పాటు వినిపించట్లేదా అని అడుగుతుందేంట్రా? కళ్ళు కనిపించట్లేదని అడిగే లోపే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఏంటి ఖాళీగా ఉన్నట్టున్నారు? బాత్రూమ్ డోర్ రిపేర్ చేయొచ్చుగా. తలుపులు రిపేర్ చేయడానికి నేను కార్పెంటర్నా? రేపు పొద్దున్న లేచి పైపు తుప్పట్టిపోయింది, అది కూడా బాగు చేయమంటుందేమో. ఆ పైపు తుప్పటి చాలా కాలం అయిపోయింది కదా గురు. ఆహా, చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, ఆహా ఎన్ని ఐటమ్స్ రా. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు, అన్ని తినేయండి. అందరూ రండి. శక్తిరా, దివ్య రామ్మా. ఇదిగో. ఈ వంటకాలన్నీ మీ అత్తలు చేశారు. ఏరా పశుపతి, ఎందుకు అక్కడ కూర్చున్నావు? ఆకలి అవుతుందని. ఆ విషయం నాకు తెలీదా? ఏంటది చేతిలో? మటన్ అన్నయ్య. మటనా? నీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది కదరా, అది నువ్వు తినకూడదు. ఆకులో పెట్టేయ్. పశుపతి, అదేంటి మళ్ళీ తీసుకున్నావు? చికెన్ అన్నయ్య. చికెనా? పోని వారమే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు బాగా పైల్స్ ఎక్కువైపోయాయని చెప్పారు కదరా. నువ్వు చికెన్ తినచ్చా? హీటు పెట్టాయి. అదేంట్రా అది? పాయసం అన్నయ్య. పాయసమా? పాపం అండి, అదైనా తాగనివ్వండి. ఓవే పిచ్చిదానా, ఆల్రెడీ వాడికి షుగర్ 300 దాటిపోయింది. ఈ స్వీట్ తాగితే నా కళ్ళ ముందే కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోతాడే. నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉందని ఎవరు అడగకుండానే చెప్పి నాకు పెళ్లి కాకుండానే చేస్తున్నావు కదరా గుండు నాయాల. అటు చూడు, కారం చూసేసరికి ఆడి కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. అయ్యో, ఆ ఎముకల గూడు అంత కారాన్ని ఎలా తట్టుకుంటుంది? ఎముకల గూడు అంటూనే మీకు గూడు లేకుండా చేశాడు కదండి. ఏంటి వాలేరు? బర్నింగ్. నా ఫస్ట్ నైట్ కోసం తెప్పించుకున్న మంచంరా ఇది. కానీ ఎవరెవరో ఉపయోగించుకుంటున్నారు. ఎవరెవరు అంటే? నేను కూడా ఒకసారి పని మనిషితో. పోనీ వదిలేరా, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఈ మంచం మీద పువ్వులేసుకొని వాటి మీద నేనే పడుకుంటాను. దానికి ఛాన్సే లేదు. మిమ్మల్ని కట్టెల మీద పడుకోబెట్టి పూల జల్లే టైం దగ్గర పడింది.
చచ్చే వరకు నాకు ఫస్ట్ నైట్ జరగదనా నీ ఉద్దేశం? ఏరా పశుపతి అన్నయ్య, ఆ పువ్వులని కట్టేశావా? కట్టేశాను అన్నయ్య. వెళ్ళి నా రూమ్ కూడా రెడీ చేయి. నీ రూమ్ ఎందుకన్నయ్యా? నాన్ వెజ్ ఎక్కువ తినాను కదా, నరాలు జివ్వుమంటున్నాయి. రూమ్ రెడీ అయ్యాక వదిని పిలు. చిన్నదిన పెద్దదిన అన్నయ్య. ఏంట్రా ఎదురు చెప్తున్నా? ఇద్దరిని పిలవరా, నువ్వు చిన్నోడు కదా, నీకేం తెలీదు. చిన్న పిల్లోడు అంటూ మిమ్మల్ని పిల్లోడిని చేసి ఆడుకుంటున్నారే. ఎక్కడికి వెళ్తున్నారు? ఏమున్నా ఇందులో? బాదం పాలు మీ ఆయన గారికి ఇవ్వడం కోసం. ఓ, చాలు, ఇవి ఆ మాత్రలే కదా. ఆ మాత్రే అనుకోండి. ఇదిగో ఏంటిది? పాలు, గేదె పాల? బాదం పాలు. ఓన్లీ బాదం పాలా? జీడిపప్పు వేసిన బాదం పాలు. నీ వైఫ్ ఇమ్మంది. నా వైఫ్ ఏమని చెప్పిందా? ఉమ్. నువ్వింత త్వరగా మనసు మార్చుకో. మొగుడు పెళ్ళాల్లాగా ఇప్పటిదాకా యాక్ట్ చేసి చాలు, పోయి కింద పడుకో. నేనెందుకు కింద పడుకోవాలి? నేను పైన పడుకుంటాను. కావాలంటే నువ్వే కిందకెళ్ళి పడుకో. ఒకే బెడ్ లో నా పక్కన పడుకుని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? నిన్ను ఏయ్, నన్నే కిందకు తోసేస్తావా? నిన్ను ఒక్క నిమిషం. ఏమైంది బాస్? ఐదు, 5, 10, 10, 15, 20, 30. అమ్మా, వీడిగాని ఇండియా క్రికెట్ లో ఉంటే ఒకేసారి 100 రన్నులు తీసి కప్పు గెలిపించడం గ్యారంటీరా. ఇప్పుడు అంత అవసరమా? పదండి లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. అలా చూడడం తప్పు కదరా. ఇప్పుడు మీరు ఈ ఏజ్ లో చూడడం ఒకటే కరెక్ట్. ఆ? లేవండి, లేవండి అంటే లేపితే కదరా లేచేది. లేపాలా? ఏంట్రా ఏదో చాలా స్పీడ్ గా తిరుగుతుంది? అది ఫ్యాన్ అండి. అవును, ఫ్యానే. వాడు వస్తున్నాడు రా. ఎన్నిసార్లు అయ్యింది? ఓ 30 సార్లు. ఈయన ఒకటి కూడా అన్నిసార్లు వెళ్ళుండ్రు. ఈ విషయాలన్నీ నిన్ను వాడు అడిగాడా? అందుకోసమే మీ ఆవిడ బాదం పాలు ఆ మాత్రలు కలిపిందా? మాత్రలు వేసిందా? ఎందుకు నిలిపోసావురా? ఏయ్, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? ఎందుకే బాదం పాలల్లో మోషన్ టాబ్లెట్స్ వేసావు? మీ పిచ్చి మావయ్య ఫుల్ గా ఫుడ్ పెట్టి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసి బాదం పాలు ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నన్ను రేప్ చేస్తావేమో అని నా సేఫ్టీ నేను చూసుకున్నా. అంటే బాదం పాలు తాగకపోతే నేనేం చేయలేనా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. వద్దులు! ఏయ్, లే! ఇంకోసారి ఇలా చేస్తే పొడిచి పడేస్తాను. ఏయ్, కట్టుకున్న మొగుడిని కత్తితో పొడి చంపేస్తావా? అవును, పొడుస్తాను. పొడవే చూద్దాం. ఏయ్, తెగుతుంది. ఏయ్, చెప్తున్నాను. గుడ్ క్యాచ్. వద్దు వద్దు వద్దు. ఏంటి గొడవ పడుతున్నారు? అయ్యో మావయ్య! బాబు, ఆ? అందరికీ తెలిసేలా నా మనవరాలకు ఓ పేరు పెట్టండి. ఇవ్వండి. ఎయిర్టెల్ అని పెట్టండి, ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది. మంచి తెలుగు పేరు పెట్టు బాబు. అవునా? అయితే ఎయిర్ శాంత్ అని పెట్టండి. బాగుంది బాబు.
ఎవరికి కనబడకుండా లోపల పెట్టండి. ఫోన్ గుర్తుకే మనం ఓటేద్దాం. ఫోన్ గుర్తుకే మనం ఓటేద్దాం. పిల్లలకి పేరు పెడుతున్నాడు, చేతిలో డబ్బులు పెడుతున్నాడు. ఇలా పేరు పెట్టి ఊర్లో మీ పేరు వినపడకుండా చేసేలా ఉన్నాడు. అవునా? ఒరేయ్, ఇమ్మీడియట్ గా ఒక బిడ్డను తీసుకురండి రా. గురుగారు దానికి 10 నెలలు టైం పడుతుంది. ఒక అమ్మాయి కూడా కావాల్సి వస్తుంది. ఏంట్రా వీడు? సరిపోద్దా? ఇంకా బెడ్ రూమ్ కూడా ఇవ్వనా? ఇస్తే బానే ఉంటుందండి. ఇలా రారా. నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చాను, నీ చేత వ్యభిచారం చేయించడానికి వచ్చాను. ఎదవా రేయ్, వెళ్ళి తీసుకురారా. ఏమా బెడ్ అయ్యో ఎందుకయ్యా నా బిడ్డనిమ్మంటున్నావు? పేరు పెట్టడానికమ్మా. ఆడికి ఎప్పుడు పేరు పెట్టేశామయ్యా. పెట్టి డబ్బులు కూడా ఇస్తారమ్మా. అలా అయితే తీసుకెళ్ళి డబ్బులేవి. పైకి వచ్చి తీసుకు. గురువా, ఈ బిడ్డకి మీరే పేరు పెట్టాలని వాళ్ళ అమ్మ ఆశపడుతుంది. అలాగా? ఈ బిడ్డ వాళ్ళ అమ్మ ఎక్కడుంది? అదిగా ఇదిగోరా ఇక్కడ ఉంది. రేయ్, నువ్వేంటి ఈ అమ్మాయిని తీసుకొస్తున్నావు? బిడ్డనాడు తీసుకొచ్చాడు. తల్లి ఒంటరిగా ఉందని నేను తీసుకొస్తున్నా. తల్లి బిడ్డలు విడదీయడం పాపం కదరా అబ్బాయి. ఈ వయసులో కూడా మీ నాన్న ఎంత బలంగా ఉన్నాడు చూడరా. ఇలా రా. అమ్మ నువ్వు వెళ్ళు. నీ మొహం చూస్తుంటేనే నాకు మూడౌట్ అవుతుందిరా. పోరా పో. తండ్రి సంతోషంగా ఉంటే ఓర్చలేని అదవరా నువ్వు. సాయంత్రం అలా ప్రియమైన వస్తున్నావు కదా? ఏంట? రేయ్, అబ్బాయి అమ్మాయి అమ్మా? అబ్బాయి అయితే పేరగన్ అని పేరు పెడుతున్నారు. పేరని చెప్పు పేరు పెడుతున్నావు. ఏమా, షారుఖ్ ఖాన్ అని పేరున్నప్పుడు పేరగన్ అని పేరు ఉండకుండా ఈ పేరు పెట్టి చూడు, వీడు షారుఖ్ ఖాన్ కన్నా పాపులర్ అయిపోతాడు. హోటల్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలు బాబు. మీరే మొదటిసారి భోంచేయాలి. సరే అండి. రండి బాబు. ఎంతకంటే ఎక్కువ జనాన్ని పిలిపిస్తాను. ఈ రోజు వాడు తెరిచినట్టే రేపు మీ చేతి కూడా తెరిపిస్తాను గురుగారు. చిన్నబాబు గారి నడక చూడండి. చెప్పు గుర్తుకే మీ ఓటు. చిన్నబాబు గారికి మీ ఓటు. తప్పకుండా తప్పకండి, తప్పకండి. రేయ్. ఏయ్. ఇదిగోండి గురుగారు. రిమోటా? తెరుచుకోదేట్రా? గురుగారు అది డమ్మీ. మీరు ఓపెన్ చేయండి. రేయ్, మరుగుదొడ్లు తెరిపిస్తున్నారేట్రా? అవును గురువా, వాడు హోటల్ తెరిస్తే మీ చేత మరుగుదొడ్లు తెరిపించాము. అక్కడ తినమని ఇక్కడికి రావాల్సిందే కదా. ఎలా ఉంది ఐడియా? రే గురుగారు మరుగుదొడ్ల ఫోటో వెంటనే ఫేస్బుక్ లో అప్లోడ్ చేయరా. గురుగారు ముందే వెళ్ళాలి. గురుగారు మీరు వెళ్ళొచ్చేయండి. ఏంటి నేను వెళ్ళి రావాలా? అవును గురు, నిన్నాడు హోటల్ ఓపెన్ చేశాడు. మొదట వెళ్ళి కూర్చున్నాడు. ఈ రోజు నువ్వు మరుగుదొడ్లు ఓపెన్ చేసావు. ముందు నువ్వు వెళ్ళి కూర్చో. అయ్యో, నేను పొద్దున్నే వెళ్ళొచ్చాను రా. గురుగారు ఎలాగో ఓపెన్ చేశారు కదా, కనీసం పాస్ కానీ వెళ్ళరండి. రేయ్, మీ మొహాలు తగలయ్యా. ఏదో టీ తాగండి అన్నట్టు చెప్తున్నారేట్రా. వస్తే వెళ్తాం కదరా. వెళ్తాం. మీరు కంగారు పడకండి. వెళ్ళండి గురుగారు. వెళ్ళండి. నేను ఢిల్లీని హెచ్చరిస్తున్నాను. వాళ్ళు ఢిల్లీనే హెచ్చరిస్తే నేను అమెరికా ప్రెసిడెంట్ కే సవాల్ విసురుతున్నాను. మావయ్య, మనం నిలబడింది లోకల్ ఎలక్షన్ లో. దీనికి అమెరికాకి సంబంధం ఏంటి చెప్పు. బేబీ, నువ్వు రాజకీయాలకి కొత్త. రాజకీయాలకు వచ్చిన వాళ్ళు అమెరికా, చైనా, పాకిస్తాన్ వీళ్ళందరినీ తిట్టాలి. అప్పుడే మనకి రాజకీయంలో అనుభవం ఉందనుకుంటారు. అందరికీ ఉంది, కంగారు పడకండి. మందు తాగి బిర్యానీ తిని మనకే ఓటేయాలి. ఏం జనమో ఏంటో. వాడు మనుషులు చూడు, ఫుడ్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు. తిండి కోసం కొట్టుకు వచ్చేది వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు మా, మన పార్టీ వాళ్ళే. అయ్యయ్యో, 25 సంవత్సరాలుగా కాపాడుకొస్తున్న పార్టీ జెండా మెళ్ళేసుకుని మరీ తింటున్నారే. మీ నాన్న చూడు ఎంత చండాలంగా డాన్స్ వేస్తున్నాడు. అయ్యో గురువా, డాన్స్ అది మన గుర్తు. అవమానించద్దు గురువా. మీ ఆవిడ నీ మీద 12 కేసులు పెట్టింది. మీ ఆవిడ నీ మీద ఇన్ని కేసులు పెట్టిందంటే నువ్వు ఆవిడని ఎంత టార్చర్ పెట్టుంటావు. డైవర్స్ అడిగితే ఇచ్చాను సార్. ఏరా, నేను డివోర్స్ ఇవ్వమంటే ఇచ్చేయడమేనా? ఏదో 4 మాటలు చెప్పి కన్విన్స్ చేయాలి కానీ సన్యాసిలా సైడ్ అయిపోదా అనుకున్నా? నాకు నువ్వు కావాలి. నీతోనే ఉండాలని ఆశపడుతున్నా. అలా అని కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్ మాత్రం నాది కాదు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నాతో ఉండిపోతావా లేదా జైలుకి పోతావా? చూసారా సార్, నన్ను జైల్లో పెట్టిస్తుందంట. ముందు తను తీసుకెళ్ళి లోపలేసేయండి. నువ్వు జైలుకి వెళ్తావో నేను జైలుకి వెళ్తానో చూసుకుందాం. ముందు ఇతను లోపలేసేయండి. సార్, తనెంత దూరం వచ్చింది కదా, నేను కూడా తాడో పేడో తేల్చేసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్లేదు.
నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను ఇంతకంటే ముందుకెళ్తాను. వద్దమ్మా. సార్ ఉన్న పలంగా తన లోపలేకపోతే నేను హైకోర్టు దాకా వెళ్తాను. నువ్వు హైకోర్టుకి వెళ్తే నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను. ఎల్లెళ్ళు చూసుకుందాం. ఆ, ఏం చూడండి. చేయాలి? తమ్ముడు కూర్చోయ్యా. అమ్మా నువ్వు కూర్చోమ్మా. ఇదిగో చూడండి, మీ మధ్య ఉన్న చాలా చిన్న గొడవలు మీరే వాటిని పెంచి పెంచి పెద్ద చేస్తున్నారు. ఇదిగో చూడమ్మా, ఈసారి అతను నిన్నేమైనా ఇబ్బంది పెడితే తన్నేమనకు, నాకు ఫోన్ చేయి. ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇద్దరూ నా నెంబర్ నోట్ చేసుకోండి. 9849698495. ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సంతోషంగా వెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్. వీళ్ళని మన జీబులో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టండి. ఓకే సార్. వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించాను. ఇక మీదట వాళ్ళిద్దరు ఎలా ఉండబోతున్నారో ఈ క్షణం నుంచి మీరే చూడండి. మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామా? ఎందుకండి మీసం తీశారు? నీకు తెలీదా, నా కోపం వచ్చినా మూడొచ్చినా మేసం తీసేస్తానని. తెలుసండి. ఈ రోజు మన 25వ పెళ్లి రోజు. సంతోషంగా ఉందాం దా. ఈ టైంలో ఎవరు? సార్ నేను దివ్యన్ మాట్లాడుతున్నాను. దోశ వేయలేదని కొడుతున్నాడు సార్. దోశ వెయ్యలేదని కొడుతున్నాడా? అతనికి ఒకసారి ఫోన్ ఇవ్వు. సార్ ఏం తమ్ముడు, దోశ కూడా ఓ ప్రాబ్లమేనా? అది దోశ కాదు సార్, ఇడ్లీ. ఇడ్లీయా? అవును సార్, దోశ పిండితో ఇడ్లీ వేసిస్తుంది. అమ్మాయికి ఒకసారి ఫోన్ ఏమ్మా, ఇది కూడా ఓ ప్రాబ్లమేనా? సార్ అది దోశే సార్, కావాలని తను అబద్ధం చెప్తున్నాడు. సార్ బాబు, దోశేసిస్తే ఇడ్లీ అని అబద్ధం చెప్తావేంటి? దోశకి ఇడ్లీకి నాకు తేడా తెలీదా సార్? ఫోన్ ఇసిరి కొట్టింది సార్, ప్లేట్ ఇసిరి కొట్టింది సార్. సార్ ఇంకా నేను తనని వదిలిపెట్టను. తొందరపడకు బాబు. భార్య గుళ్ళో ఉన్న విగ్రహం లాంటిది, భర్త పూజారి లాంటోడు. పూజారి విగ్రహానికి పూజ చేయాలి తప్ప ఆ పూజ ఆపకూడదు. సార్ మీరు చెప్పినవన్నీ నేను కరెక్ట్ గానే చేస్తున్నాను సార్, అయినా నన్ను కొడతాను సార్. అమ్మాయికి ఫోన్ ఇవ్వు. ఇదిగోనే తీసుకో. నిన్ను అమ్మా, భార్య వెలిగే దీపం లాంటిది, భర్త ఒత్తి లాంటోడు. దీపం వెలగాలంటే ఒత్తే కావాలి. ఒత్తి వేయకుండా ఎలా ఎలుగుద్ది? ఆలోచించుకోమ్మా. దోశ ఇడ్లీ, దోశ ఇడ్లీ, ఇడ్లీ దోశ. ఏంటది? కొడుతున్నాడా? ఫోన్ అబ్బాయికి ఇవ్వమ్మా. సార్ మరీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లా కొడుతుంది సార్. నేను నా భార్య పెళ్ళై 25 సంవత్సరాలైనా ఒక్కరోజు కూడా గొడవ పడలేదయ్యా. తన కోసం నేను ఎన్నో వదిలేశాను, నా కోసం కూడా తను ఎన్నో వదిలేసింది. ఓరి పాపాత్ముడా, మీతో మాట్లాడి మాట్లాడి తెల్లారిపోయింది కదరా. ఫోన్ పెట్టాయి. మంజు, ఐ ఆమ్ కమ్ బ్యాక్. మంజు, కొత్త పెళ్ళికొడుకులాగా తెల్ల పంచి మల్లెపూలు. రేయ్ వద్దు, చంపేస్తా. మంజు, మంజు నన్ను వదిలేసిపోయిందే. ఇతనే మహమ్మద్ అలీ, ఇతనితో పాటు ముగ్గురున్నారు. ఏం భూపతిరెడ్డి, మీ ఆవిడ్నికి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందటగా? డైవర్స్ కాదయ్యా, పుట్టింటికి వెళ్ళింది అంతే. తీవ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పట్టుకోవాలి. అందుకే ఈ స్పెషల్ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశాం. మిస్టర్ భూపతి రెడ్డి, ఫోన్ ఆన్ చేసి ఇక్కడ మీటింగ్ లో ఉన్నామని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాయి. హలో సార్ నేను దివ్యన్ మాట్లాడుతున్నా. ఇదిగో చూడమ్మా, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. ఇవ్వే సార్, నేను శక్తిని మాట్లాడుతున్నాను. తమ్ముడు, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో. సార్ అంతకంటే ముఖ్యమైన విషయం సార్, తాను ఉప్మాలో ఉప్పే లేదు. ఉప్మాలో ఉప్పేయపోవటం కూడా ఓ ప్రాబ్లమారా? సార్ ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? మీరు అసలు పోలీసేనా? నేను పోలీసులు కాదురా. ఫోరం పోకుండా ఫోన్ లేని కాంప్రమైజ్ చేస్తే ఫోన్ చేసి సాగు దొబ్బుతున్నారేంట్రా? సార్ కత్తితో పొడుతుంది సార్. ఏంట్రా అది కత్తితో పొడిచేది? నేనే కత్తి తీసుకొచ్చే ముందు నిన్ను పొడిచే సార్ టమాటాలు ఇచ్చి కొడుతుంది సార్. నేను నిన్ను నాటు బాంబులతో కొడతాను రా. సార్ సార్ అట్ల కాడుతో కాలుస్తుంది సార్, కాల్చేస్తుంది సార్. అదేంట్రా నిన్ను కాల్చేది? నేనే నా గన్ను తీసుకొని నిన్ను కాల్చి పారేస్తా. రేయ్, తుపాకులో గుళ్ళు అయిపోయినారా? ఈసారి ఫోన్ చేస్తే నేనే నీ ఇంటికి వచ్చి తొక్కేస్తా. కంట్రోల్ యువర్ సెల్ఫ్.
ఎస్ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఏయ్ ఇంకా నీకు నాకు కుదరదే. నేను డైరెక్ట్ గా భూపతి రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నువ్వేంట్రా నా మీద కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తదా? ఏ, పోవే. ఇవాళ నువ్వు నేను తెలుసుకుందాం. ఏయ్. ఏంటి పోలీస్ ఆఫీసర్ వాచ్మెన్ లో నిలబడ్డాడు? సార్ నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. తను అసలు ఏం చేసిందో నువ్వు తెలుసా? ఊరుకో. తను ఏం చేశాడు తెలుసా ఏ, సార్? నువ్వే ఊరుకో. అసలు ఏం చేసిందో ఆగండి. తెలుసా? మీ ఇద్దరి వల్ల నేను ఏమైపోయానో తెలుసా? మీకు నేను ఏం ద్రోహం చేశానురా? మిమ్మల్ని కలపాలని చూస్తే మా ఆవిడ నన్ను వదిలేసిపోయిందిరా. పెళ్ళాం పోతే పోయిందిలే, పోలీసు ఉద్యోగం చేసుకుని హ్యాపీగా బతకొచ్చని నా పనిలో నేనుంటే మీరిద్దరు నన్ను అక్కడ కూడా వదిలిపెట్టలేదు. మీ వల్ల నేను డిస్మిస్ అయిపోయాను కదరా. అయినా ఒక్క విషయం, ఒక్క కమిషనర్ కాదురా, 100 మంది కమిషనర్ వచ్చినా మిమ్మల్ని కలపడం ఎవరికి సాధ్యం కాదురా. రారా చిన్న. ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? సింహాన్ని డిస్కవరీ ఛానల్లో చూసుంటాం, ఫోటోలో చూసుంటాం, సినిమాల్లో కూడా చూసుంటాం, ఆఖరికి అడవిలో వేటాడి చంపడం కూడా చూసుంటాం. సింహం సింగల్ టీకి బెచ్చమెత్తుకోవడం చూసుంటావా? అక్కడ చూడు. అమ్మా బిచ్చివేయండి అమ్మా. అయ్యా బిచ్చివేయండి అయ్యా. 3 పిల్లల గొడవలో తలదూర్చుకోండి. పిచ్చెక్కిపోతాయా, బాగా పిచ్చి పిచ్చెక్కిపోతాయి. ముదిరిపోయినట్టుంది. ఏంటి ఆగాడు? రేయ్ బిచ్చివేయరా, బిచ్చివేయరా, బిచ్చాని డబ్బులు గుడికెందుకు వచ్చావురా? పోరా రేయ్, పో. బిచ్చివేయరా, బిచ్చివేయరా. వీడికి ఎంత పిచ్చెక్కినా కూడా నన్ను కొట్టడం మాత్రం మర్చిపోలేదే. రేయ్ నిజంగానే పిచ్చోడైపోయినట్టున్నాడు రా. పిచ్చోడిని చేశారా? ఎరా మీ ఇద్దరు గొడవ వల్ల ఆడు పిచ్చోడైపోయాడు. ఇంత గొడవ పడుతూ కూడా ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నారా? అది బ్రదర్ మొదటిసారి గొడవైనప్పుడు కాంప్రమైజ్ చేశాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ, అప్పుడే ఈడు పుట్టాడు. ఆ తర్వాత మాకు 17సారి గొడవైనప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అప్పుడు చేశాడు. ఆయన ఉద్యోగం కూడా పోయింది. ఆ, అప్పుడే ఇది పుట్టింది. అది 17 కాదండి, 20వ అదే అది 17సారి. ఉంటారు, గుర్తు తెచ్చుకోండి. నేను చెప్తున్నాను కదా ఇంకొకటికి 17 రెడీ అవుతున్నారు. రేయ్ నేను చెప్పింది వింటావు, తను చెప్పింది వింటావు. అన్నయ్య మీరు నేను చెప్పింది వింటారా, ఆయన చెప్పింది వింటారా? రేయ్ నేను చెప్పిందే వినాలి. నేను చెప్పింది వినాలి. రేయ్ నేను చెప్పింది అన్నయ్య, వినరా? నేను చెప్పింది వినండి. రేయ్ పులికెదురుపడ్డ జింక, ముగుడు పిల్లల గొడవలో తలదూర్చిన మనిషి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. దానికి ఉదాహరణ ఆ వెళ్తున్న గుండోడే. ఏ, పోరా. మీరు నోరు మూసుకోండి. ప్రజలారా, మీకు అసలు గుర్తు మొగుడు పిల్లల గొడవ అనేది ఒక ఆట లాంటిది. అంటే నేను ఆ ఆటలోకి వెళ్తే మనం ఇరుక్కుపోతాం. బయట నుండి వేడుక చూడాలి. దట్ ఈస్ ద లైఫ్.